హాయ్ అండి, ఈరోజు మీ అందరికీ నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. ఇల్లంతా కూడా మనకు నార్త్ ఫేస్లో అయితే ఉండడం జరిగిందండి. పక్కన ఇంకొక ఇల్లు కూడా ఉంది, కాకపోతే అది సేల్ అయిపోవడం జరిగిందండి. ప్రజెంట్ ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడ. ఈ ఇల్లు కూడా మీకు ఒకసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను. దగ్గరలో మనకు చాలా ఇల్లు అయితే మనకు ఉన్నాయండి. ఇక్కడ మనకింటి ముందు కూడాను సిమెంట్ రోడ్ కూడా మనకు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇల్లంతా కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేదానికైతే ట్రై చేద్దాం. నార్త్ ఫేస్లో 19.6 అంకణంస్లో మనకి ఇల్లు అయితే ఉండడం జరిగిందండి. అంటే 19.6 అంకణాల స్థలంలో మనకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదే స్క్వేర్ యార్డ్స్ విషయానికి వస్తే మనకి 157 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి. ఓకేనా, నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు అన్నమాట ఇదంతా కూడాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి. ఒకసారి అయితే మనం క్లియర్గా చూసేదానికైతే ట్రై చేద్దాం. మెయిన్ గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్లో మనకు మెయిన్ గేట్ అయితే మనకి ఇచ్చినారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, ఇంకా పెండింగ్ అయితే జరుగుతున్నాయండి పనులు కూడాను, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఓకేనా, ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం, మనం చూసేదానికైతే ట్రై చేద్దాం. సీలింగ్ కానివ్వండి అంతా కూడా మనకు చాలా చక్కగా అయితే చేస్తున్నారండి. ఇక్కడ ముందు ఒక స్టేజ్ మనకు బుద్ధుడి విగ్రహం కూడా మంచి డిజైన్తో మనకు ఇచ్చినారన్నమాట. ఓకేనా, కింద మనకు ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకు అంతా కూడాను టైల్స్ అనేటివి యూజ్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా మెయిన్ హాల్ అన్నమాట. ఇది ఒకసారి చూద్దాం, మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. ఇంతకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని కాకుపల్లి అనేటువంటి ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి. ఓకేనా, కాకుపల్లి అనేటువంటి ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది. మనకు ప్రైస్ విషయానికి వస్తే మనకు 67 lakhs అయితే చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఓకేనా, ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అండి. మెయిన్ రోడ్కి, ముత్కూరు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి. ఓకేనా, ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ ఒకసారి చూడండి, ఇదంతా కూడాను మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అంతా కూడాను టేక్ వుడ్తో మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీకు ఈ ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి, నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా, 9398196995. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా, ఎక్కడి నుంచి అయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదే విధంగా ఇక్కడ కిచెన్ విషయం చూడండి. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకైతే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మనం కొత్తగా ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్, అంటే అడిషనల్గా మనం ఇన్కమ్ సోర్సెస్ సంపాదించుకునే మార్గాలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటి మీద మనం క్లాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి చూసేదానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మన యొక్క న్యూ ఛానల్ యొక్క పేరు వచ్చేసి మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అండి. ఓకేనా, ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ఫోన్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర నా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.